హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వరల్డ్. మనకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే అవతల వ్యక్తి మనకు వాల్యూ ఇవ్వకపోయినా సరే అడుక్కొని మరీ వాల్యూ కావాలి అని కోరుకుంటాం. ఈ పిచ్చి దరిద్ర అలవాటుని ఫస్ట్ పక్కన పడేయండి. మీకు వాల్యూ ఇవ్వని పర్సన్స్ గురించి ఆలోచించటం మానేయండి. అలాంటి విషయాలు మీకు ఒక 5 చెప్తాను, వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాను, నిన్ను వదిలి వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోనివ్వండి. మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళండి, మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళండి, మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వెళ్ళండి అని చెప్పి వాళ్లకు వెళ్ళటానికి దారివ్వండి. అంతేకాని అడ్డుపడి ఆగండి అని చెప్పి మీ లైఫ్లోకి లాక్కోకండి బలవంతంగా. ఇలా మీరు అడిగే కొద్దీ వాళ్ళు ఇంకా బెట్టు చేస్తూ పోతారు, వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే పోతారు, మీకు 1% కూడా వాల్యూ ఇవ్వరు. ఇలాంటి పర్సన్స్ కోసం మీరు ప్రాధేయపడటం మానేయండి. మీరు చాలా ఇష్టపడుతున్నారు, అలాంటి వ్యక్తి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నా అంటే మీకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు. మీ మనసులో ఎంత బాధ ఉన్నా, వాళ్ళు వెళ్ళటం మీకు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళను వెళ్ళనివ్వండి. వాళ్ళని ఆపటానికి ట్రై చేయకండి. ఒకవేళ మీరు ఆ క్షణం ఆపితే ఆగుతారు అనే నమ్మకం మీకుందా? వెళ్ళాలి అని నిశ్చయించుకున్న వాళ్ళు ఎలాగైనా వెళ్తారు. అలాంటప్పుడు నువ్వు ప్రాధేయపడటం వల్ల నీ వాల్యూ ఇంకా తగ్గిపోతుంది. వాళ్ళ ముందు నువ్వు ఇంకా దిగజారిపోతావు. నీ వాల్యూ ఏంటో తెలిసే టైం ఉంది, కొంచెం ఆగండి. ఇక నెంబర్ 2, మిమ్మల్ని అస్సలు కేర్ చేయకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు, ఏవేవో అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు రియాక్ట్ అవ్వకండి, రెస్పాన్స్ అవ్వకండి, సైలెంట్గా పక్కకి వెళ్ళిపోండి. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు ఏదైనా అనుకో, నా వైపు నుంచి నేను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పి మీరు సైలెంట్గా వెళ్ళిపోండి. ఇలా చేస్తే వాళ్ళు మీ సైలెన్స్ని వైలెన్స్ లా ఫీల్ అవుతారు, అస్సలు తట్టుకోలేరు, పిచ్చెక్కిపోతారు. వాళ్ళకి మీ దగ్గర నుంచి సమాధానం రాలేదు అని. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసా? వాళ్ళు అడిగిన ప్రతి దానికి మీరు గొర్రెల్లా తలోపాలి అని ఆలోచిస్తూ ఉంటారు, మీ వాల్యూను తగ్గిస్తూ ఉంటారు. వాళ్ళ కింద మీరు ఒక కుక్కలా పనిచేయాలి అనుకుంటారు, మిమ్మల్ని చీప్ గా చూస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి మీరు తలదించారా జీవితాంతం మీ తలను ఎత్తే అవకాశం లేకుండా చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఏదన్నా సరే మీకు వాల్యూ లేనప్పుడు మీరు సైలెంట్ గా పక్కకు వెళ్ళటం మంచిది. మీరు ఇష్టపడే వ్యక్తిని వదిలి వెళ్ళాలన్నా, ఇగ్నోర్ చేసి వెళ్ళాలన్నా మీ మనసు కష్టంగా అనిపించవచ్చు. కానీ వాళ్ళు మీకు వాల్యూ ఇవ్వనప్పుడు, వాళ్ళకి మీ మీద ఉండే ఒపీనియన్ కరెక్ట్ కానప్పుడు మీరు సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోండి. నెంబర్ 3, ఎంతైనా వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోయినా మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతారు. ఇలాంటి లోన్లీ ఫీలింగ్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళ కాంటాక్ట్ని తీసేయండి, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసేయండి, వాళ్ళ గుర్తులు ఏ ఉన్నా సరే వాటిని తీసేసుకోండి. లేదా వాటిని చూసిన ప్రతి క్షణం కూడా మీకు వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు, చాలా లోన్లీగా అనిపిస్తుంది. ఇది భరించడం చాలా కష్టం, కానీ భరించాలి. మీ వాల్యూను ఎక్కడా తగ్గించుకోకండి. ఇలా లోన్లీగా ఉన్నప్పుడు ఒక్క పర్సన్ ఉంటారండి, మీరు ఇలాంటి భరించలేని బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పటికీ వదలలేని ఒక వ్యక్తి ఉంటారండి. ఆ వ్యక్తిని మీ ఫ్రెండ్ని చేసుకోండి. మీరు ఎన్ని తిట్టినా, మీరు ఎంత విలువ ఇవ్వకపోయినా మీకు విలువిస్తూనే ఉంటాడు. వాళ్ళు ఎవరో తెలుసా? మీరే. మీకు మీరే. మిమ్మల్ని మీరే ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరే ఇష్టపడండి, మీకు మీరే ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. ఇంకా రెండో వ్యక్తి గురించి ఆలోచన కూడా రాదు. మీకు వేరే వాళ్ళలో నచ్చిన క్వాలిటీస్ను మీలోనే వెతుక్కోండి, మీతో మీరే మాట్లాడుకోండి, మీకు మీరే ఓపెన్ అవ్వండి. మీరు చాలా ఫ్రీగా ఉంటారు. మీ మైండ్ అనేది డిప్రెషన్ నుంచి విడిపోతుంది, మీ హార్ట్ చాలా తేలికవుతుంది. ఈ ప్రపంచంలో చాలా మంది ఒంటరిగానే ఉండాల్సి వస్తుంది. ఒకటి సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇంకా నువ్వు. కొన్నిసార్లు తప్పదు. ఇంకా నెంబర్ 3, మీరు పోగొట్టుకున్న వాల్యూని మీరు సంపాదించాలి అంటే మీరు పగ ప్రతీకారాలకు దూరంగా ఉండాలి. ఈర్ష్య, ద్వేషాలు అలాంటివి మీ లైఫ్లోకి రానివ్వకండి. ఎప్పుడు కూడా శాంతంగా ఉంటూ మీరు వాల్యూని పెంచుకోవడానికి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను చాలా పాజిటివ్ వ్యక్తిని, నేను చాలా మంచివాడిని, కాబట్టే నేను ఎవ్వరికీ నచ్చటం లేదు, అందుకే నాకు వాల్యూ ఇవ్వటం లేదు అని మర్చిపోకండి. మిమ్మల్ని మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. మీ వాల్యూను మీరు గుర్తించండి. ఎందుకంటే నేను వేరే వాళ్ళ జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉండను. వేరే వాళ్ళు నన్ను జడ్జ్ చేసి సాల్వ్ చేయడానికి నేనేం క్వశ్చన్ పేపర్ని కాను అని మీరు గుర్తించండి. ఎవరో మీకు వాల్యూ ఇవ్వలేదని చెప్పి మిమ్మల్ని మీరే లోజర్ అని అనుకోకండి. ఇంకా నెంబర్ 4, ఎవరు ఊహించని దాన్ని సాధించండి. మీ పనుల్లో మీరు బిజీ అయిపోండి. ఎంత బిజీ అవ్వాలి అంటే మిమ్మల్ని కాదు అని వెళ్ళిపోయిన వాళ్ళు
మీకోసం లైన్లో నిలబడేంత బిజీ అయిపోండి. వాళ్లకు మీ వాల్యూని తెలియచేయండి. వాళ్ళు మీ అపాయింట్మెంట్ కోసం కూడా ఎదురు చూసే అంతగా మీరు ఎదిగిపోండి. అసలు మీరు దేనికి టైం ఇవ్వనంతగా బిజీ అయిపోండి. మిమ్మల్ని వదిలివేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించే టైం కూడా మీరు ఇవ్వకండి. అంత బిజీ అయిపోండి. మీ లైఫ్లో మీరు సక్సెస్ అయితే, మీ గోల్స్ని మీరు సాధించగలిగితే మిమ్మల్ని చీ అన్న వాళ్ళే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి వస్తారు. డ్రీమ్స్ని మీరు చేస్ చేయండి. ఆటోమేటిక్గా మనుషులు కూడా మీ వెనకే పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంకా నెంబర్ 5, నువ్వు అన్నీ సాధించిన తర్వాత ఎవరైతే నిన్ను వదిలి వెళ్ళిపోయారో వాళ్ళు తిరిగి వస్తే పొరపాటును కూడా సెకండ్ ఛాన్స్ ఇవ్వకండి. నువ్వు ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నావో అలా ఇష్టపడి నీ లైఫ్లోకి వస్తేనే వాళ్ళు నీ వాళ్ళు. లేదు, నీ సక్సెస్ని చూసి, నీ వాల్యూని చూసి, నీ ప్రెస్టేజ్ని చూసి వచ్చేవాడు నువ్వు చూసి రాలేదు అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నిన్ను కాదు అని వెళ్ళిపోయారో తర్వాత మళ్ళీ వస్తే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ పొరపాటును కూడా ఇవ్వకండి. అలా ఇచ్చారా మీ మొదటి లైఫ్ మళ్ళీ మీకు తిరిగి వస్తుంది. మీరు సాధించిన సక్సెస్ మొత్తం పడిపోతుంది. అలాంటి బ్యాడ్ స్టెప్ని పొరపాటును కూడా తీసుకోకండి. అలా నీ లైఫ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తే ఒక్క మాట చెప్పండి, సారీ, ఇంతకు ముందు నా మనసులో ఉన్న నీ ప్లేస్ ఇప్పుడు లేదు. మళ్ళీ నీకు ఆ ప్లేస్ ఇస్తే నేను కూడా అంతకు ముందు ప్లేస్లోకి వెళ్ళిపోతాను, సారీ అని చెప్పేసేయండి. అర్థమైంది కదా? మీ వాల్యూ తెలుసుకొని వాళ్ళతో మీరు ఇలానే ప్రవర్తించాలి. అనవసరంగా వాళ్ళకు వాల్యూ ఇచ్చి మీ వాల్యూని తగ్గించుకొని జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఒకవేళ అవతలి వ్యక్తి నిన్ను కాదు అనుకున్నప్పుడు నువ్వు బ్రతిమాలిన తర్వాత వాళ్ళు మారతారు అనుకుంటే అది వేరు. కానీ వీళ్ళు మిమ్మల్ని కావాలనే అవాయిడ్ చేస్తూ, ఇగ్నోర్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళను పొరపాటును కూడా మీ లైఫ్లోకి సెకండ్ ఛాన్స్ ఇవ్వకండి. అసలు మీ వాళ్ళ నీడను కూడా తాకండి. అర్థమైంది కదా? ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళ కోసం బాధపడకండి. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. నేను చెప్పిన 5 విషయాల గురించి బాగా ఆలోచించండి. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం నా ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.